వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మరో వైఎస్ఆర్ ఇప్పుడు కేటీఆర్ అవ్వగలుగుతాడా? ఎందుకు వైఎస్ఆర్ తోటి పోల్చాను అంటే, సో ఇప్పటికే ఇటు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కూడా పాదయాత్రలు చేస్తామని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేయడం అనేది కూడా జరిగింది. సో ఒకసారి మనం ఉమ్మడి రాష్ట్రం నుంచి చూసుకున్నట్టయితే పాదయాత్రలు చేసిన వారు ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు కేటీఆర్ని జైల్లో వేస్తా అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే కూడా కేటీఆర్కి అది ఎంతవరకు ప్లస్ పాయింట్, మరి జైలుకి వెళ్ళి పాదయాత్రలు చేసిన వాళ్ళు ఎంతమంది సీఎంలు అయ్యారనేది కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే 2004 వరకు ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ పరిపాలించడం అనేది జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది. సో రైతుల కోసం అని చెప్పేసి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో పాదయాత్ర చేసి 2004లో భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రావడం, తర్వాత తను సీఎం కావడం అనేది జరిగింది. సో తర్వాత చూసుకున్నట్టయితే మళ్ళీ 2014 తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయడం అనేది జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి కూడా అటు జైలుకి వెళ్ళి పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్లో 2019లో సక్సెస్ అయ్యాడని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు హాస్య జోడో యాత్రలో భాగంగా ఇక్కడ కూడా తెలంగాణలో పాదయాత్ర చేయడం అనేది జరిగింది. తర్వాత 2015లో జైలుకి వెళ్ళడం అనేది జరిగింది. సో ఆ విధంగా జైలుకి వెళ్ళి పాదయాత్ర చేసి ఏకంగా సీఎం అవ్వడం అనేది కూడా జరిగింది. సో మరి మళ్ళీ 2019 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా నారా లోకేష్ పాదయాత్ర చేయడం అనేది జరిగింది. సో పాదయాత్ర చేయడం తర్వాత చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం. సో సీన్ రివర్జ్ చూసుకున్నట్టయితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పడడం అనేది జరిగింది. సో ఇప్పుడు కేటీఆర్ని కార్ రేజింగ్ కేసులో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కావచ్చు, తర్వాత ఇప్పుడు లంగిచెర్ల కలెక్టర్ దాడి ఇష్యూలో కావచ్చు, నేడో రేపు అరెస్ట్ అవుతారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. మరి ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే డెఫినెట్గా తన అరెస్ట్ తర్వాత పాదయాత్ర చేసే నిర్ణయం కూడా ఉండబోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నారు. సో ఆ విధంగా అరెస్ట్ అయిన తర్వాత సెంటిమెంట్గా పాదయాత్ర, తర్వాత సీఎంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ నేతల్లో తన కేటీఆర్ సన్నిహితులు చెప్పుకొస్తున్న మాట. మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, నారా లోకేష్కి, అలాగే చంద్రబాబు నాయుడుకి, రేవంత్ రెడ్డికి కలిసి వచ్చినట్టు ఇక్కడ కేటీఆర్కి కలిసి వస్తుందా? ఆ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవుతుందా? దాన్ని ఆ సెంటిమెంట్గా రాకుండా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అనేది చూడాల్సిన విషయం. సో మొత్తానికి మరి కేటీఆర్ అరెస్ట్ తర్వాత డెఫినెట్గా ఇక్కడ బీఆర్ఎస్ రాజకీయ సమీకరణాలు మారుతాయని చెప్పేసి అనుకోవచ్చా? లేకపోతే ఇప్పుడున్నటువంటి స్పీడప్ తగ్గి మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ కేటీఆర్ జైలుకి వెళ్తే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, గతంలో 10 మంది ఎమ్మెల్యేలు వస్తారు, 15 మంది ఎమ్మెల్యేలు వస్తారని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. మరి ఆ 10-15 మంది ఎమ్మెల్యేలు కాస్త కాంగ్రెస్ పార్టీలకు వెళ్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? మరి కేసీఆర్ గారు ఒకవేళ కేటీఆర్ జైలుకి వెళ్తే కేటీఆర్ రంగంలో దిగే అవకాశం ఉంటుందా? 3 రోజుల నుంచి కేటీఆర్ గారి మనసులో ఒక మాట బయటకు వస్తుంది, నన్ను డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు, నన్ను అరెస్ట్ చేసే కుట్ర చేస్తున్నారు, నేను ఏ క్షణానైనా అరెస్ట్ అవ్వచ్చు అని చెప్పేసి 3 రోజుల నుంచి ఇదే సిచ్యువేషన్ నడుస్తుంది. నందినగర్ తన నివాసంలో కూడా రోజు కార్యకర్తలు అక్కడనే వెయిట్ చేసే పరిస్థితులు ఏర్పడ్డది. ఈవెన్ నిన్న నైటే అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. తర్వాత A1గా ఇందులో కేటీఆర్ ప్రధాన సూత్రధారిగా ఈవెన్ మంత్రులు చెప్పడం అనేది జరిగింది. ఏకంగా మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ దీంట్లో A1 ముద్దాయిగా ఉన్నారు, డెఫినెట్గా కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. గతంలో కవితని అక్కడ భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేయకపోవడం వల్ల ఇక్కడ తెలంగాణలో ఎఫెక్ట్ పడ్డది. ఈవెన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పటి నుంచో కేటీఆర్ అరెస్ట్ అవుతారు, బాంబులు పేలుతాయి, సుతులు బాంబులు పేలుతాయి, ఇది సినిమా ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుందని చెప్పేసి కూడా రకరకాల కామెంట్ చేయడం అనేది కూడా జరిగింది. తీరా చూస్తే పొంగులేటి బాంబులు తుస్సుమన్నాయని చెప్పేసి మళ్ళీ అంటే జనాలని ఏదో ఒక వైపు మళ్ళించే కుట్ర ఏ విధంగా చేస్తున్నారని చెప్పేసి జనాలకు ఒక హింట్ అనేది కావచ్చు అర్థమయ్యింది. మరి ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ని అరెస్ట్ చెయ్యకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనుకోవాలి. మరి కేటీఆర్ అరెస్ట్ అవుతే మరో వైఎస్ఆర్ రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అవుతారా లేదా అనేది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనుకోవాలి. మరి కేటీఆర్ అరెస్ట్ అవుతే మరో వైఎస్ఆర్ రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అవుతారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.